ఏటా ఒకే రకం పంట. ఆ పంట దిగుబడి కోసం ఆరుగాలం శ్రమించడం. కాలం కలిసి వస్తే సరి, లేదంటే అప్పుడే. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలని ఆలోచించాడు నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువ రైతు. ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాడు. మార్కెట్లో ఎప్పుడూ స్థిరమైన ధర పలికే కూరగాయ పంట దొండ సాగును ఎంచుకున్నాడు. శాశ్వత పందిళ్లపై సాగు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. అందివస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని నేటి యువత ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. కరోనా లాక్డౌన్ నేర్పిన పాఠాలో లేక సినిమాల ప్రభావమో తెలియదు కానీ రైతు లేనిదే మనిషి మనుగడ కష్టం అని తెలుసుకుంటున్నారు చదువుకున్న యువత. అందుకే ఉద్యోగాలను వదిలి సొంత ఊర్లోనే వ్యవసాయం చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ కోవలో నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మల్లపరాజుపల్లి గ్రామానికి చెందిన యువ రైతు జగన్ శాశ్వత పందిరి విధానంలో దొండ సాగు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ దొండ తోట మొత్తం 4 ఎకరాలు. గతంలో పత్తి పంటనే పండించేవారు జగన్ తల్లిదండ్రులు. అయితే జగన్కు వ్యవసాయంపై మక్కువ ఉండడంతో డిగ్రీ పూర్తవగానే తన పొలంలో బోరు వేయించారు. సరిపడా నీరు ఉండడంతో ఉద్యాన శాఖ అధికారుల సహకారంతో మొదటి ఎకరంలో శాశ్వత పందిరి ఏర్పాటు చేసుకుని దొండ సాగు చేపట్టారు. దిగుబడులు బాగా రావడం, మార్కెట్లో కూడా మంచి ధర పలకడంతో మిగతా 3 ఎకరాల్లో కూడా శాశ్వత పందిళ్లు ఏర్పాటు చేసి దొండను సాగు చేస్తున్నారు. ప్రతి నెల ₹1,00,000 నికర ఆదాయం పొందుతున్నారు. ఈ 4 ఎకరాలు దొండ సాగు చేస్తున్నా. ఈ 4 ఎకరాలు దొండనే సాగు చేయనిక ఏముందంటే నాకు ఇందులో చాలా ఇన్కమ్ ఉంది. మేము మొదటిసారిగా 2017లోనే ఫస్ట్ మేము 1 ఎకరం వేసినాం. వాటిని కడీలు ఒక 300కు ఒక కడి చొప్పున ఎకరానికి 220 కడీలు అవుతాయి అని చెప్పి అవి తెచ్చినాము. మళ్ళీ తీగ ఎకరానికి ఒక 12 నుంచి 13 క్వింటాళ్ళు తీగ, హైడర్లు అని చెప్పి మనకు లాస్ట్ ఎడ్జ్ చుట్టూ ఒక 60 నుంచి 70 హైడర్లని పడతాయి. వీటన్నింటిని సమకూర్చుకొని లేబర్ మా ఊరి వాళ్ళే పందిర్లు ఫిట్టింగ్ చేయడం వచ్చు. 220 కడీలు ఎకరానికి నిలబెడితే మొత్తం ఫిట్టింగ్ వాళ్ళదే. కడీకి 150 చొప్పున వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అట్లా మనకు 3 నుంచి 3.5 లక్షల వరకు ఖర్చు. ఫస్ట్లో అయితే 2.5 నుంచి 3 వచ్చేది. ఇప్పుడైతే 3 నుంచి 3.5 వస్తుంది. మాకు హార్టికల్చర్ వాళ్ళ ద్వారా మనకు సబ్సిడీ కూడా రావడం జరిగింది. ఫస్ట్ ప్లవ్ వేసుకోవడం జరిగింది. అది సాల్ ఎమ్మటే పెడతాం కాబట్టి కడీలు ఎమ్మటే పెంట మినిమం ఒక 3 ట్రాక్టర్ల నుంచి 4 ట్రాక్టర్ల వరకు పెంట వేసుకొని బోజలు మంచిగా ఎత్తుగా బెడ్స్ చేసుకొని వీలైతే మనకు మల్చింగ్ సీట్ కూడా వేసుకొని దొండగడ్డ మాకు ఆల్రెడీ ఉన్నది కాబట్టి అవే ముక్కలు కట్ చేసుకొని నర్సరీ చేసుకొని కడికి మధ్యలో 14x14 పందిరి మేము వేసుకోవడం జరిగింది. ఆ 14x14లో 3 నుంచి 6 మొక్కల దాకా పెట్టుకొని వాటికి ఒక సుతిల్ పోస సహాయంతో మనం కింద కట్టి పైన కడితే అది 1.5 మంత్లో పైకి వెళ్తుంది. మేము మొక్క పెట్టిన తర్వాత ఆ వారం రోజుల నుంచి న్యూట్రియంట్ తోటి స్టార్ట్ చేసుకొని 1.5 మంత్లో అంటే జంపు కానీ, సోలమాన్ కానీ, ఒబెరాన్, ఫార్ములా 4, ఫార్ములా 6, 9990 ఇవన్నీ ఇచ్చుకుంటా 1.5 మంత్లో పందిరి పైకి వస్తుంది. ఆ పందిరి పైకి వచ్చినాక కూడా మనకు కటింగ్ ఈరోజు చేసినామనుకో మళ్ళీ తెల్లారి ఏదో ఒక దాంట్లో ఉన్న పురుగును బట్టి ఏదో ఒక స్ప్రే చేయాలి. ఈ మధ్య ఆర్గానిక్ టైప్ కూడా మేమైతే కుంకుడు పౌడర్ అని వాడుతున్నాము. ఖచ్చితంగా వీక్లీ ఒకసారి కటింగ్ చేయాలి, వీక్లీ ఒకసారి అయితే స్ప్రే చేయాలి. 1.5 మంత్ తర్వాత నుంచి చిన్న క్రాప్ స్టార్ట్ అయ్యి 3 నెలల తర్వాత నుంచి మంచి ఇన్కమ్ మంచి దిగుబడి అనేది స్టార్ట్ అవుతుంది. ఒక 5 బస్తాల నుండి 10 బస్తాల వరకు. ఇంకొక 4 నెలలు దాటినాక 10 నుంచి 20 అట్నే 40 బస్తాల దాకా వెళ్తుంది. ఒక బస్తా 50 కేజీలు ఉంటుంది. ఒక 50 కేజీల బస్తా 200 నుంచి లీస్ట్ తక్కువ రేటు, అప్పుడు మేము లాస్లో ఉంటాము. ఆ 200 నుంచి 2000 బస్తా దాకా ఉంటుంది. నేను ఇయర్ పెంచుకుంటూ 4 ఎకరాలకు చేరుకున్నా. ఎకరానికి మనకు
మనకి క్రాప్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్స్టాల్ చేసిన కాడ నుంచి 1.5 మంత్కు స్టార్ట్ అవుతుంది. 1.5 మంత్కు స్టార్ట్ అయ్యి వాతావరణం అనుకూల పరిస్థితులను బట్టి 4 నుంచి 8 రోజుల మధ్యలో కటింగ్స్ జరుగుతుంటాయి. మంచి వాతావరణం అనుకూలించినప్పుడు 4 రోజులకు, చలి వాతావరణం బాగున్నప్పుడు వారం రోజుల దాకా టైంలో మేము కటింగ్స్ చేసుకుంటాం. అది తక్కువలో ఒక 10 బస్తాల నుంచి ఒక 40 బస్తాల దాకా కూడా వారానికి వస్తుంటాయి. ఇన్కమ్ పరంగా చూసుకుంటే ఒక్కొక్కసారి 200 బస్తాల నుంచి 2000 బస్తాల దాకా కూడా ఉంటుంది. ఈ ఇయర్ మాత్రం మాకు 2 ఎకరాల తోటి నెలకు 1,00,000 రూపాయల ఆదాయం అయితే వచ్చింది. రీసెంట్గా ఈరోజు కూడా నేను సూపర్ మార్కెట్కి ఇవ్వడం జరిగింది. 35 రూపాయల కేజీ లెక్క ఒక టన్ను.